తమిళనాడులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా క్యాంపెయినింగ్ జరుగుతోంది. ఈ సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడులో అడుగుపెట్టారు. కోయంబత్తూరు మొదలుకొని చాలా చోట్ల ప్రచారం చేశారు. ఎక్కడ చూసినా జనహోరు, ఎటువైపు గమనించినా జై చంద్రబాబు అనే నినాదాలు, తెలుగుదేశం జెండాల రెపరెపలు, అంతేనా హ్యాపీ బర్త్డే చంద్రబాబు అంటూ ప్లకార్డులు. ఈ దృశ్యాలు చూస్తుంటే ఏంటి తమిళనాడులో అంతమంది తెలుగువారున్నారా అనే సందేహం కలగడం సహజం. ఎందుకంటే బాబు ప్రసంగమంతా తెలుగులోనే సాగింది. ఆయన మాట్లాడుతున్నంతసేపు సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. ప్రధానంగా కోయంబత్తూరు సభలో చంద్రబాబును అక్కడి ప్రజలు సొంత మనిషిగా భావించారు. చెన్నైలో కూడా సేమ్ సీన్. ఈ మీటింగ్ తర్వాత తమిళనాడు గురించి, అక్కడి తెలుగు వారి గురించి ఏపీ తెలంగాణలో మాట్లాడుకోవడం, సోషల్ మీడియాలో చర్చించుకోవడం కనిపించింది. అవును, తమిళనాడులో తెలుగు వారికి కుదవలేదు. పైగా తెలుగుదేశం అన్న ఎన్టీఆర్ పేరు చెప్పినా వారంతా ఉప్పొంగిపోతారు. ఎన్టీఆర్ హీరోగా ఓ వెలుగు వెలిగింది ఆనాటి మద్రాసు నగరంలోనే. ఆనాటి నుంచి నేటి వరకు తమిళనాడుతో తెలుగువారి సంబంధాలు అలాగే ఉన్నాయి. అందుకే ఎన్డీఏ ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఎక్కడ పర్యటించినా తమిళ ప్రజలు హారతులు పట్టారు. ఇప్పుడు వారందరినీ తమిళ ప్రజలని చెబుతున్నా వాస్తవంగా వారి మూలాలు ఇక్కడివే. ఎన్నో ఏళ్లుగా ఏపీ నుంచి వలస వెళ్లి తమిళనాట సెటిల్ అయిన వారు వేల మంది ఉన్నారు. వారిప్పుడు లక్షల్లోకి చేరుకున్నారు. అక్కడి సంస్కృతిలో వారు మిళితమైన తెలుగు నేల అన్న ఎన్టీఆర్ స్థాపించిన టీడీ పేరు చెప్పినా పులకించిపోతారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేరు చెప్పినా వారంతా ఉప్పొంగిపోతారు. అందుకే ఎన్డీఏ పెద్దలు చంద్రబాబుతో అక్కడ ప్రచారం చేయిస్తున్నారు. ఆయన ఎంత బిజీగా ఉన్నా ఏరి కోరి తమిళనాడుకు పిలిపించుకున్నారు. చంద్రబాబు పుట్టినరోజు వేళ ఏపీ అంతటా పండగ వాతావరణం ఉంటే చంద్రబాబు మాత్రం తమిళనాడులో పర్యటించారు. అంటే మిత్రధర్మానికి ఆయన ఇస్తోన్న ప్రాధాన్యత అలాంటిది. టీడీపీ సానుభూతి పరులు ఎన్టీఆర్ చంద్రబాబు అంటే ఇష్టపడేవారు తమిళనాడులో చాలా మందే ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ తెలుగే మాట్లాడుతారు. అలాంటి చోట తెలుగు వారితో ప్రచారం చేయిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇక చంద్రబాబు లాంటి జాతీయ నాయకుడు మైక్ అందుకుంటే వచ్చే రిజల్ట్ వేరే లెవెల్. అందుకే ప్రధాని మోదీ సైతం చంద్రబాబును తమిళనాడులో ప్రచారం చేయాలని కోరారట. ఆ రిక్వెస్ట్ మేరకే తమిళనాడులో పర్యటించారు చంద్రబాబు. ద్రవిడ నేలతో తెలుగు వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. తెలుగు తమిళ ప్రజల బంధాన్ని ప్రస్తావించారు. అందుకే ఆయన ఎక్కడ మాట్లాడినా తెలుగులోనే మాట్లాడారు. చంద్రబాబు మాటలకు తమిళనాడు ప్రజలతో పాటు అక్కడే స్థిరపడ్డ వేల మంది తెలుగువారి మనస్సులు ఉప్పొంగిపోయాయి. ఎన్నికల రోజున చంద్రబాబు ప్రచార ప్రభావం కూడా ప్రస్ఫుటంగా కనిపించనుంది. ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు తెలుగు ప్రచారానికి తమిళులు ఫిదా అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్రవిడ నేలపై తెలుగు వెలుగులు ప్రసరింపజేశారు. ఎన్డీఏ అభ్యర్థుల విజయానికి బంగారు బాటలు వేశారు.